రకరకాల జాతులు, తెగలు, మతాలతో భిన్నమైన భౌగోళిక స్థితి ఈశాన్యం సొంతం. అసలు అక్కడ బీజేపీ కాలు పెట్టడమే కష్టమన్నారు. నిత్యం అశాంతితో అల్లర్లు చోటు చేసుకునే ప్రాంతంలో శాంతి అనేది ఎండమావుగా ఉండేది. ఇటీవల కూడా మణిపూర్లో తెగల మధ్య హింస. అలాంటి ఈశాన్యంలో హిందుత్వ పార్టీకి ఎలా స్థానం ఉంటుందన్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది కమల దళం. ఇది ఎలా సాధ్యపడింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అస్సలు ఎంట్రీనే ఉండదని బల్లగుద్ది వాదించిన వారు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగింది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంటూ దూసుకుపోతోంది. బీజేపీ త్రిపుర, నాగాలాండ్లో అధికారంలో రావడంతో పాటు మేఘాలయలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. దీనికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ పక్కా ప్రణాళికతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు రచించడంతో అనుకున్న ఫలితాలను సాధించింది. అయితే ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే అక్కడ క్రిస్టియన్లు, గిరిజనులదే ఆధిపత్యం. అలాంటి ప్రాంతాల్లో బీజేపీ అధికారంలోకొచ్చింది. అస్సాంలో 2016, మణిపూర్లో 2017, త్రిపురలో 2018, అరుణాచల్ ప్రదేశ్లో 2019-21లో మళ్లీ అస్సాంలో బీజేపీ అధికారంలోకొచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు చేపట్టిన వెంటనే బీజేపీ ఈశాన్య రాష్ట్రాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. అయితే అంతకు ముందు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఆ పరంపరను ప్రధాని మోదీ మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈశాన్య రాష్ట్రాల ఓటర్లను ఆకర్షించేందుకు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం మొదలెట్టారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు కాషాయ పార్టీపై కాస్త నమ్మకం కుదిరింది. అదే సమయంలో అంటే 2015లో కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వా శర్మ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ తరచూ ముఖ్యమంత్రిని అవమానపరచడంతో ఆయన బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీకి ఈశాన్య రాష్ట్రాల్లో కాలుమోపడానికి ఎవరో ఒకరి సాయం కావాల్సి వచ్చింది. దీంతో అప్పుడు నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ ను ఏర్పాటు చేసి హిమంత్ కు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ వ్యూహం బాగా పనిచేసింది. అదే సమయంలో శర్మ ప్రాంతీయ పార్టీలతో కలిసి వారిని జాతీయ పార్టీతో కలిసి పనిచేసేలా ప్రయత్నించారు. ఆ దిశగా హిమంత్ విజయం సాధించారు. మణిపూర్లో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో బీజేపీ బలం మరింత పుంజుకుంది. దీంతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విషయానికొస్తే గత కొన్ని దశాబ్దాల నుంచి ఈశాన్య ప్రాంతాలకు చెందిన గిరిజనులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. హిమంత్ బీజేపీలో చేరడానికి ముందు నుంచే ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ను ఈశాన్య రాష్ట్రాలకు పంపింది. ఆయన అక్కడి గిరిజనులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. వారిని బీజేపీ వైపు ఆకర్షించడంతో ఆయన విజయం సాధించారు. అయితే బీజేపీ విషయానికొస్తే మతతత్వ పార్టీ అన్న ముద్ర ఉంది. మత ప్రాతిపదికన బీజేపీ దేశంలో హిందువుల ఓట్లతో గెలుస్తూ వస్తోంది. అయితే ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు. ఇక వారి ఆహారపు అలవాట్లను మార్చడం బీజేపీతో అయ్యే పని కాదు. దీంతో బీజేపీ స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి ఆహారపు అలవాట్లకు వ్యతిరేకంగా వెళితే వచ్చే ఫలితాలు తారుమారవుతాయని బీజేపీకి తెలుసు. అందుకే బీఫ్ అంశాన్ని పక్కన పెట్టింది.
సున్నితమైన అంశాల జోలికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో అక్కడి ప్రజలు బీజేపీకి దగ్గరయ్యారు. మేఘాలయ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ బహిరంగంగానే బీజేపీకి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో బీఫ్ తినే వారిపై బీజేపీ ఎలాంటి నిర్బంధం లేదని ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ మేఘాలయ, నాగాలాండ్ ప్రజలను ఉద్దేశించి తాము క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని, మీ ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. బీజేపీ జాతి, మతం, కులాలను పట్టించుకోదని స్పష్టం చేసింది. మీ ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోమని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం బీఫ్ను బ్యాన్ చేసింది. దీనిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా బీజేపీపై సెటైర్లు వేయడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లో కౌమమీ, అదే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఎమ్మి అంటూ బీజేపీకి చురుకలంటించారు. ఇక మరో కీలక అంశమేమిటంటే అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు తమకు అత్యంత కీలకమని, దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించారు. నిరంతరం ఈశాన్య రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడంతో 2019 లోక్సభ ఎన్నికల్లో కృషికి తగ్గ ఫలితం దక్కింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పార్టీ మరిన్ని సీట్లు తమ ఖాతాలో వేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ చిత్తయిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్లు ఇటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.